ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి, ఇడ్లీ ఉప్మా. మనకి ఒక్కొక్కసారి ఇడ్లీ మిగిలిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటాయి కదా, చల్లారితే కూడా మనకి తినబుద్ధి కాదు. అలా కాకుండా ఇలాగా ఇడ్లీ ఉప్మా చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ముందుగా మిగిలిపోయిన ఇడ్లీని ఇలా పక్కన పెట్టుకొని తాలింపు అనేది రెడీ చేసుకోవాలండి. వాటికి కావాల్సినవి ఉల్లిపాయ, ఆనియన్, మిర్చి ఇవన్నీ రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలో ఆయిల్, కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇంకా తాలింపులన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఇలా యాడ్ చేసుకోవాలి. అవన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయినాక అల్లం ముక్కలు, మిర్చి, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకొని కలిసేలాగా కలుపుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అవ్వాలండి. మనకి తాలింపు దగ్గరే ఒక 2-3 మినిట్స్ టైం పడుతుంది. ఇంకా తర్వాత ప్రాసెస్ ఈజీనే. ఒక 2 మినిట్స్ అండి ఇలా మూత పెట్టుకొని వెయిట్ చేసిన తర్వాత ఓపెన్ చేసి మనం ఇడ్లీ పక్కన పెట్టుకున్నాం కదండి, అవి మ్యాష్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి మొత్తం. ఇలా యాడ్ చేసుకొని ఆల్రెడీ మనకి ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుందండి. నెయ్యి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మీకు లెమన్ ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. అంతేనండి, చల్లారాక ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, 5 మినిట్స్లో సింపుల్గా ఇడ్లీ ఉప్మా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.